చాలామంది ఒక పాట ఆత్రేయ గారు రాసిన ఒక పాట ఉంది. జమున గారికి 3 times హ్యాట్రిక్ ఫిలింఫేర్ అవార్డు వస్తే ఒక అమ్మకి తండ్రికి పుట్టిన ఆడవాళ్ళు బాగానే ఉన్నారు. ఎస్, దే డిడ్ నాట్ స్పీక్ ఎనీథింగ్ అబౌట్ ఇట్ ఇన్ నెగిటివ్ థింగ్స్. ఎస్, అండ్ కడుపుకు అన్నం తినేవాళ్ళు కూడా మనుషులందరూ బాగానే ఉన్నారు. దే ఆల్సో డిడ్ నాట్ సే ఎనీథింగ్ ఇన్ ఎ నెగిటివ్ వే. కానీ వ్యభిచారం చేసే సీతా మనోహరి రోజు 1000 మందితో దాన్ని పడుకోబెట్టి అది కూడా 1000 మందితో పడుకునే శేషమ్మ, అంటే సీతా మనోహరి తల్లి, ఒళ్ళమ్ముకునే శేషమ్మ చిన్నపాప. వాళ్ళ పిల్లలు ఎవరెవరైతే ఇప్పుడు దాకా బతుకున్నారో అందరూ బూడిద అవుతారు, అందులో డౌట్ లేదు. అండ్ భార్గవి కిలో బియ్యానికి విజయవాడ, శ్రీశైలం, బెంగళూరు, యలహంక, ఇండియాలో అందరి మొగుడుతో పుట్టినప్పటి నుంచి పడుకుంటుంది. లలితమ్మ, భార్గవి, కవిత అండ్ దాని బ్యాలెన్స్ కూతురు, వ్యభిచారం చేసే కవిత కూతురు. వీళ్ళందరూ ఆత్రేయ గారికి ఎన్నో అవార్డ్స్ తెచ్చిపెట్టిన ఒక పాట, అంటే ఎన్నో పాటలు రాశారు, ఎన్నో అవార్డ్స్ వచ్చాయి. అందరూ ఆయన్ని మనసు కవి అంటారు. ఎస్, వ్యభిచారం చేసే సీతా మనోహరికి తండ్రికి మొగుడికి తేడా తెలీదు, రోజు 1000 మందితో పడుకుంటుంది. ఆమె లాంటి ప్రాస్టిట్యూట్స్ దయచేసి ఆత్రేయ గారి గురించి కానీ ఆయన రాసిన ఏ పాట అయినా, అంటే ఎనీ సాంగ్, ఎస్పెషల్లీ ఈ మూగ మనసులో పాటలు, if they don't mention anything, I think it will be nice. దరిద్రపు జాతికి చెందిన లంజలు వీళ్ళంతా. సీతా మనోహరి, సింగర్ సునీత, ఎస్, వ్యభిచారం చేసి తోడు నీడ రాజేశ్వరి, ఎస్, దరిద్రపు ఉండదు రాజేశ్వరి కూడా, తోడు నీడ రాజేశ్వరి. కుక్కలు చింపిన విస్తరులు పార్వతీరెడ్డి, విజేత, సంజన. వాట్స్ హ్యాపెన్? ఎలా ఉంది ఒళ్ళు? పొద్దున 7 మీ శవాలు కాలుతాయి. జాగ్రత్త.